హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము ఆఫ్టర్నూన్ పూరికి రావడం జరిగింది. పూరి జగన్నాథ్ గుడికి మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ నాకు కనపడుతుంది కదా టెంపుల్, అదే పూరి జగన్నాథ్ ఆలయము. సో ఇది ఆల్మోస్ట్ 1000 years అనుకుంటా బిల్డ్ చేసేసి. ఆర్కిటెక్చర్లో ఒక మార్వెల్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా హైట్ ఉంది టెంపుల్ చూసినట్లయితే మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూసేది ఎగ్జాక్ట్గా టెంపుల్. సో అవి ప్రతులు వచ్చేసి మనకి చెక్కతో చేస్తారు. ఇక్కడ అంతా చాలా విశాలంగా అంతా బాగుంది. బట్ కొంచెం మెయింటెనెన్స్ ఇంకా బాగుంటే నాకు బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే లోపల సెక్యూరిటీ అంత మెయింటెనెన్స్ అంతగా అనిపించలేదు నాకు. బట్ ఇంకా మేనేజ్ చేయొచ్చు, మంచిగా అనిపించింది. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్కి రావడం అనేది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అది ఈరోజు సెట్ అయింది. సో ఇక్కడ మనకి ప్రసాదాలకి అన్ని దేశీ విత్తనాలు అన్ని దేశీ కూరగాయలతోటి కుండలో వండి మనకి ఇస్తారనమాట. ఒక 8-9 రకాల ప్రసాదాలు. సో అది మనం కొనాలి అవి, ఎందుకంటే ఫ్రీగా ఇవ్వరు. అవి వాళ్ళు వండి మనకి ఒక ప్లేట్ల వైజ్ ఇస్తారు, లేకపోతే ఒక కప్పుల్లో అయినా కుండ కప్పులాగా చేసేసి ఇస్తారు. సో ఇది మీరు చూసినట్టయితే చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే, చాలా విశాలంగా ఉంది. టెంపుల్ దగ్గర ఎటువంటి కంజెస్షన్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. మీకు తెలుసు, మీరు వినే ఉంటారు వార్తలలో. పూరి రథయాత్ర అనేది చాలా ఫేమస్, ఎక్కువ మంది వస్తారు జనాలు. సో ఆల్రెడీ అక్కడ రథాల మేకింగ్ జరుగుతుంది నెక్స్ట్ మంత్ కాబట్టి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు చెక్కతో మళ్ళీ తయారు చేస్తారు. సో ఇక్కడ ఉండే మూర్తులు కూడా మనకి చెక్కతోనే తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ 2 years అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు చూసినట్టయితే పూరి గుడి లోపలికి మొబైల్స్ ఇవేమి అలవ్ లేదు. సో అందుకని ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చి నేను జస్ట్ బయట నుంచి ఇలా షూట్ చేస్తున్నాను. ఇది మన ఛానల్లో పెడదామనేసి. సో ఇది మన పూరి యొక్క చరిత్ర. మీరు ఎవరైనా శిల్పాలు, దేవాలయాలు, మన హెరిటేజ్ సంపదని ఒకసారి చూడాలి అనుకున్న వాళ్ళు పూరిని ఒకసారి దర్శించండి. ఎందుకంటే చార్ధామ్ యాత్రలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది యాత్ర ప్లేస్ అన్నమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది ఆ కళ ఈ రోజుకి నెరవేరింది. నాకు చాలా హ్యాపీగా అయితే ఉండింది. ఈరోజు మా ఫ్యామిలీతో వచ్చాను, మా పాప, బాబు అండ్ మా వైఫ్తోని. సో లోపల కొంచెం కంజెస్టెడ్ ఉండటం వల్ల నేను మా పాపని, మా బాబుని కొంచెం భుజాన్ని ఎత్తుకొని వాళ్ళకి దర్శనం చేయించడం జరిగింది. దర్శనం కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. సో మీకు ఎవరైనా పాసిబిలిటీ ఉంటే ఎప్పుడైనా జీవితంలో ఒకసారి దర్శిస్తే మనకి మన శిల్పకళ నైపుణ్యం కానీ, లేకపోతే మన వారసత్వ సంపద ఎంత ఉందనేది మన దేశంలో మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేయండి. ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి, చాలా వీడియోస్ వస్తాయి అసలు దీని చరిత్ర ఏంటి అనేది. సో చూసి మీకు పాసిబుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సో ఈరోజైతే మేము ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి, కోణార్క్ అనేది ఇంకా రేపు మార్నింగ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అవ్వదు. సో ఇక్కడే బీచ్ దగ్గర ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ కోణార్క్ ప్లాన్ చేస్తాము. సో ఇది ఈరోజు గుడి యొక్క విశేషాలు. సో ఇంతలో ఈ వీడియో స్టాప్ చేద్దాం అనుకున్నాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.